హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఏం డిస్కస్ చేస్తామంటే ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసి చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫ్రాక్షన్ అడిషన్, అప్రాక్షన్, మల్టిప్లికేషన్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అవన్నీ నేర్చుకున్నాము. ఈ వీడియోలో ఫ్రాక్షన్ నుంచి డెసిమల్ నుంచి ఫ్రాక్షన్స్కి ఎట్లా కన్వర్ట్ చేయాలో చెప్తాను. మళ్ళీ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చారు అనుకో, మీకు 3/10 ఇచ్చారు అనుకో, దీన్ని p/q ఫార్ములా ఉంది కదా, ఇది దేంట్లోకి డెసిమల్స్కి కన్వర్ట్ చేయాలంటే ఈ కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 0, కాబట్టి పాయింట్ తర్వాత 1 వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇది ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్కి కన్వర్షన్. అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. నెక్స్ట్ 18 ఉంది, కింద 10 ఉంది. ఇది అంతటి ఇది డివిజన్ చేయాలి. సింపుల్ ట్రిక్తో చెప్తా. పాయింట్ తర్వాత పాయింట్ తర్వాత కింద జీరోస్ ఎన్ని ఉన్నాయి, 1 0, కాబట్టి 1.8. పాయింట్ తర్వాత 1 నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఏంటిది, ఇది డెసిమల్స్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చెప్తా. ఇప్పుడు ఇట్లుంది అనుకో, ఇది 1.83. ఇది డెసిమల్స్లలో ఉందిగా. ఇది మనకి p/q ఫార్ములా కావాలంటే ఎట్లా చేసుకోవాలి? పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి, కాబట్టి ఈ 183 ఎట్లున్నట్టు రాసుకొని కింద 2 zeros పెట్టుకోవాలి. అంతే, సింపుల్. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కింద 2 zeros పెట్టుకోవాలి. ఒకవేళ ఇట్లుందనుకో 1 3 4 5, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, పాయింట్ మొత్తం పాయింట్ తీసేసి ఎట్లుందట రాసుకొని పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, 4. 1 2 3 4. ఇది డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్కి ఎట్లనో ఇప్పుడు చెప్తా చూడండి. ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్కి ఫ్రాక్షన్స్ ఇప్పుడు 8/100 ఉంది. దీని ఏంది, p/q ఫార్మ్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్స్ ఉంటారు. ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్ కన్వర్ట్ చేస్తుందంటే సేమ్ కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి, కాబట్టి పాయింట్ తర్వాత కూడా 2 zeros వచ్చేటట్టు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ పైన 1 digit ఉంది కాబట్టి ఫస్ట్ డిజిట్ 0 తీసుకొని ఇంకొకటి 8 తీసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, కాబట్టి 2 zeros ఉన్నందుకు 2 తీసుకోవాలి. అప్పుడు 19/100 అంటాను ఉంది. దీన్ని డెసిమల్స్ కన్వర్ట్ చేయాలంటే 0.19. అర్థమైంది అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. 19/10 ఉంది అనుకో, దీన్ని ఎట్లా వేయాలి? పాయింట్ తర్వాత 1 digit పెట్టుకోవాలి. ఇది ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసాను. అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.